రుణమాఫీ అమలవుతుందా? నిజంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉందా? కానీ ఏం జరుగుతుంది? అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు విలువలేదు, పార్టీలకు విలువలేదు. AGA 23 న్యూస్ కు స్వాగతం. నేను మీ బాలార్జున్ గౌడ్, జర్నలిస్ట్. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఒక వార్తా కథనాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండవ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరింది. గత 2 పర్యాయాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ గా మళ్ళీ బీఆర్ఎస్ గా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా కొనసాగిన తర్వాత ఒక కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అవతరించింది. అంటే కేసీఆర్ తిరిగి 3వసారి అధికారంలోకి వస్తారనుకున్నప్పటికీ కూడా ప్రజల నుండి వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొలువుదీరింది. ఈ దశలో గత 2 పర్యాయాలుగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, మిగతా అభివృద్ధి పనుల మీద కూడా అంటే పాజిటివ్ గా చర్చ జరిగింది, నెగిటివ్ గా కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి కేసీఆర్ ను గద్దెదింపిన పరిస్థితి మనం చూసినాం. ఈ దశలో అంటే ప్రపంచ చరిత్రలోనే ఒక ఎత్తిపోతల పథకం ఒక అద్భుతమైనదని కేసీఆర్ చెప్పుకుంటే, ఆ పథకంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరం చాలా ఒక అవినీతి పునాదులపై నిర్మాణం జరిగిందని రేవంత్ గట్టిగా వాదించుకుంటూ వచ్చిండ్రు. అట్లాగే కరెంటుపై సైతం తెలంగాణలో అంతకుముందు కరెంటు కష్టాల మీదనే అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీలో అంటే గద్దె దిగి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడం సైతం ఇదే అంశం మీద జరిగింది. అందుకు తెలంగాణ రాష్ట్రంలో బోరుబావులపై ఆధారపడ్డ రైతాంగం పరిస్థితే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కంటి రెప్ప అంటే వాల్చినంత సేపు కూడా కరెంటు పోకుండా కరెంటు కొనుగోళ్లు చాలా అద్భుతంగా చేసినామని, కరెంటును తీర్చిదిద్దినామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంటే, ఛత్తీస్గఢ్ కావచ్చు మిగతా రాష్ట్రాల నుంచి కొనుగోలు జరిగినటువంటి కరెంట్లో అంటే అవినీతి ఆరోపణలు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చేసింది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, తెలంగాణ ప్రజలకు ఒక భారీ అంచనాలు అంటే గత ప్రభుత్వం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తున్నటువంటిది ఒక ఆశలు మాత్రం ఉండే. ఇది 2వసారి అసెంబ్లీ సమావేశాలు రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే మొదటి దఫా నిర్వహించిన క్రమంలో ఒక అంటే శ్వేతపత్రం విడుదల చేసిన ప్రకారంగానే బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినంత పనిచేశారు. నిజానికి శ్వేతపత్రం విడుదల చేసినట్టుగానే అంటే అప్పటికే రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని, ఈ రాష్ట్రాన్ని కాపాడడం అసాధ్యమని, అయినా తాము ప్రయత్నం చేస్తామంటూ రేవంత్ రెడ్డి గట్టిగా వాదించారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేని పరిస్థితి మనం చూసినాం. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో చంద్రశేఖరరావు అసెంబ్లీకి వచ్చి వెళ్ళినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యనే సమయం దాదాపు 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఆ సమావేశాలు ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడతా ఉన్నాయి? నిజానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉందా? అట్లాగే అటు గొర్రెల కొనుగోళ్లు పంపకం కావచ్చు, అట్లాగే చీరల పంపకం కావచ్చు, ఇటు చిన్న చిన్న పథకాలపై సైతం ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి నిజంగానే వాటిలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేలుస్తాడా? ఇవన్నీ తెలంగాణ ప్రజలను ప్రశ్నిస్తున్నటువంటి అనేక ప్రశ్నలు. ఈసారి రాష్ట్ర అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ ప్రణాళిక మొత్తానికి బడ్జెట్ లో 2,91,519 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే ఇందులో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టుగా, మరోవైపు వ్యవసాయ రంగానికి సైతం పెద్దపీట వేస్తున్నట్టుగా చెప్పినప్పటికీ కూడా ప్రజల దృష్టి అంతా కూడా రుణమాఫీ వైపే మళ్ళింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, 15 రోజుల్లో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ వివిధ కారణాల రీత్యా ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఇక్కడే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి గట్టిగానే మరి ఒక రకంగా హెచ్చరిక చేశారు. అంటే మీరు అమలు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని, అందుకు ఆగస్టు 15 వరకు 2 పార్టీలు సైతం డెడ్ లైన్ పెట్టుకున్నారు. మరోవైపు రేవంత్ సర్కార్ ఒక అడుగు ముందుకేసి జూలై నెలలోనే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీని ముందస్తుగా అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. నిజంగా రుణమాఫీ అమలు అవుతుందా? రుణమాఫీ ఎంత మేరకు రైతులకు అందుతుంది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పంపకాలు, బడ్జెట్ కేటాయింపులపై ఏం జరుగుతుంది చర్చ? నిజంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? పార్టీల మధ్య చిత్తశుద్ధి కనిపిస్తుందా అంటే ఎక్కడా కనిపించలేని పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూద్దాం. ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం,
యథావిధిగా అధికారంలో లేని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కేటీ తారక రామారావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఉన్న బలంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయినట్టుగా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన బాగా ఉందని, తలసరి ఆదాయం బాగా గణనీయంగా పెరిగిందని, విద్యుత్ వినియోగం తలసరిగా పెరిగిందని, మా కరెంటు ఉత్పత్తి కరెంటు పంపకం చాలా బాగుండేదని, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని ఈ రకంగా చెప్తా ఉన్నారు. నిజంగా ఇది ఎంతవరకు సాధ్యమైతుంది? పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు పన్నులతో నిర్మించబడ్డటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను ఏ రకంగా ఖర్చు చేస్తారు? విలాసవంతమైన కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అనుభవిస్తున్నటువంటి క్రమంలో నిజంగా ఈ బడ్జెట్ లో ప్రతి పైసాకు మీరు జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతా ఉన్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అసెంబ్లీ సమావేశాలు అనగానే ప్రజలందరూ అసెంబ్లీ వైపు చూసేవాళ్ళు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు జరిగిన క్రమంలో పార్టీలు అనేటువంటిది పక్కకు వెళ్ళేవి. మా స్థానికంగా ఆ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు కావచ్చు, ప్రభుత్వ పరంగా జరగాల్సిన అభివృద్ధి పనులు కావచ్చు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల మీద ప్రశ్నోత్తరాల సమయంలో 0 అవర్లో ప్రశ్నించడం, ప్రభుత్వం నుండి ఆన్సర్లను రాబట్టడం, మరో రకంగా ఆ శాసనసభ ద్వారా సమస్యను పరిష్కారం చేయడం జరిగేది. అట్లాగే ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వివిధ కేటగిరీలకు చెందిన ప్రజలంతా కూడా అసెంబ్లీ సమావేశాలు అనగానే గత 3 నెలలుగా 2 నెలలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి తమ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశతో ఎదురు చూసే పరిస్థితి కనిపించేది. అసెంబ్లీ అంటే రాష్ట్ర ప్రజలు ఒక దేవాలయంగా భావించే పరిస్థితి గతంలో ఉండేది. ఆ పార్టీలోని ముఖ్యులు, ఈ పార్టీలోని ముఖ్యులు విమర్శలు, ప్రతి విమర్శలకే కాలయాపన చేస్తున్నారనేది సుస్పష్టం అవుతా ఉంది. అందుకే పార్టీలకు మనం AJ23 ద్వారా స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు రాజకీయ పార్టీగా మీ రాజకీయాలను పక్కన పెట్టండి. అసెంబ్లీ వేదికగా ప్రజల తరపున యుద్ధం చేయండి. ప్రతిపక్షం చెప్పేటువంటి ఏ ఆరోపణ అయినా ప్రభుత్వం చాలా చాలా హుందాగా స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు మీకు ఒకటే 2,91,100 కోట్ల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టిండ్రు. మరొక వైపు 6,71,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పు ఉందని, దాదాపుగా 49,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల అప్పులకని మీరే చెప్తున్న క్రమంలో మన రాష్ట్ర ఆదాయం ఎంత? ఖజానాకు వస్తున్న డబ్బులు ఎంత? 16,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు ప్రతి నెల ఆదాయం వస్తున్నప్పుడు దాదాపు 2,40,000 కోట్లు, 2,50,000 కోట్లు మనకు ఆదాయం వచ్చే క్రమంలో మిగతావి గ్రాంట్ రూపంలో కానీ అప్పుల రూపంలో కానీ మీరు తీసుకుంటున్న క్రమంలో వీటిని మీ పథకాలకు ఏ రకంగా మళ్ళిస్తారు? ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులు వాటిని కేటాయింపులకు వచ్చేసరికి 0, ఏమీ ఉండదు. రాష్ట్రం మళ్ళీ తిరిగి వచ్చేసరికి అందులోంచి కేటాయింపులు జరగవు, మరొక శాఖలకు బదలాయింపు జరుగుతుంది. వడ్డీలు ఒక రకంగా ఉంటాయి, కేటాయింపులు ఒక రకంగా ఉంటాయి. నిజానికి బడ్జెట్ చూస్తే, పత్రికల్లో కనుక చూస్తే, వ్యాసాలు చూసినట్టయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఎస్సీ సంక్షేమము, బీసీ సంక్షేమము, ఎస్టీ సంక్షేమము, మైనార్టీ సంక్షేమము, రైతు సంక్షేమము, మహిళల సంక్షేమం చెప్పుకోవడానికి తాటికాయంత అక్షరాలతో రాసుకోవడానికి చాలా అందంగా ఉండే ఈ పదాలు అమలయ్యే నాటికి వీటిలో చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించలేని పరిస్థితి ఉంటుంది. అందుకే మేము ప్రభుత్వానికి AJ23 న్యూస్ పక్షాన ఒకటి అడగదలుచుకో ఉన్నాం. ఏంటి? మీకు వచ్చే ఆదాయంలో ప్రజలకు మీరు మాకున్నటువంటి అప్పులు వడ్డీలు ఇవి ఈ ధరలు పెంచగలిగితేనే మేము ఇవి చేయగలుగుతాం. నిజాయితీగా చెప్పండి. ఆ పాత ప్రభుత్వం చేసిన బాధల్ని, ఆ పాపాన్ని మీరు మోయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సైతం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు ప్రజలు శిక్షించారు కాబట్టి వాళ్ళు కూడా ఉందాతనంగా చేసిన తప్పులను అంగీకరిస్తూ ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇక్కడే ఏం చెప్తున్నామంటే మరి వ్యవసాయ రంగానికి కూడా నిధుల కేటాయింపు తక్కువగానే ఉంది. అట్లాగే కేసీఆర్ చెప్పినట్టుగా దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తే ఎవరికి పథకాన్ని అమలు చేస్తారు? అర్హులకు ఇస్తారా, అనర్హులకు ఇస్తారా? అందులో ఆ పథకంలో కార్ల కొనుగోలు, విలాసవంతమైన వాటికి కాకుండా ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉపాధి పొందడానికి, వాళ్ళు మరి అభివృద్ధి బాటలో నడవడానికి ఎవరికి ఆ పథకాన్ని అమలు చేస్తారు? దానికి ఎమ్మెల్యేల అధికారం ఇస్తారా, మరి ఎవరికి ఇస్తారు? ఆ వాటిపై స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. గొర్రెల పంపకంపై, చీరల పంపకంపై విచారణ చేయమంటారంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్షాన్ని అడగడం ఏంటి? ఇది ప్రజలను విస్మయం కలిగించే అంశం కాదా? నిజంగా వాటిలో ఆరోపణలు జరిగినాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అధికారంలోకి రాగానే విచారణ మొదలుపెట్టింది. మరి ఆ విచారణ ఎటుపోయిందో ఇప్పటి వరకు కూడా స్పష్టం కాని పరిస్థితి. నల్గొండ జిల్లాలో ట్రాన్స్పోర్టర్స్ అంటే బినామీ ట్రాన్స్పోర్టర్లను సృష్టించి లేని గొర్రెలను అంటే ఒక చిన్న ఆటోకి లారీగా చూయించి, పెద్ద వాహనంగా చూయించి గొర్రెల పంపకం దొంగలు దొరికినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేయడం అంటే వాళ్ళు వద్దంటే మీరు ఊరుకుంటారా? అంటే వాళ్ళు మీరు కలిసిపోయి సమపాలలో విమర్శించుకొని అంతవరకే సరిపెట్టుకుంటారా? చీరల పంపకంలో అవినీతి జరిగిందని, కిలోల హిసాబ్తో గుజరాత్ నుండి కొనుగోలు చేసినని మొత్తానికి ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో ప్రకటించినప్పుడు అట్లాంటి కొనుగోళ్ల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? మరొక ముఖ్యమైన విషయం, ఆరోపణలు చేయడం పార్టీలో ఒక వంత అయిపోతుంది.
తిరిగి అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మీ పార్టీలోకి చేరగానే వాళ్ళు సత్యవంతులు అయిపోయి విచారణ అటకెక్కుతుంది అనేటువంటిది ప్రజల్లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చర్చ. నిజంగా అదే జరుగుతూ ఉంది కదా. మీరు ఆరోపణలు చేస్తారు, తిరిగి వాళ్ళు పార్టీలో చేరగానే వాళ్ళు మీ పక్కనే కూర్చొని చాలా బుద్ధిమంతులు వాళ్ళంతా, అసలు వాళ్ళు చాలా సత్యవంతులు, అట్లాంటి వ్యక్తులు ప్రపంచంలో మరి ఎక్కడ వెతికిన దొరకరని సర్టిఫికేట్ ఇవ్వడం పార్టీల వంత అవుతా ఉంది. ప్రజలు ఇక్కడ దోషులు ప్రజలు అవుతా ఉన్నారు. అంటే ఏ పార్టీని గెలిపించాలా, ఏ పార్టీని గెలిపించకూడదు, ఏ పార్టీని నమ్మాలా, ఏ పార్టీని నమ్మకూడదు అనే చర్చ నిజంగా చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలపై సైతం అసహ్యం పెరిగి ఆ అసెంబ్లీ సమావేశాలను చూడడానికి ఇష్టపడలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మారాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇప్పుడు R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, మరి మిగతా రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో కాంట్రాక్టర్లుగా గత 2-3 ఏళ్లుగా పనిచేసి బిల్లులు దొరకక 2-3 ఏళ్లుగా అప్పుల పాలై వడ్డీలు చెల్లించలేని కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది? అంటే 50,000 కోట్ల రూపాయల పనులు చేసిన వాళ్ళ అభివృద్ధి పనులే వాళ్ళు చేసింది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి టెండర్లను పాల్గొని పనులు పూర్తి చేసి, అంటే దాదాపుగా అందులో కోటీశ్వరులు ఉండకపోవచ్చు, మధ్యతరగతిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా చాలా మంది ఉంటారు. ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని భేషజాలకు పోకుండా మరి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఇప్పటికిప్పుడు వర్షాకాలంలో రోడ్లు తెగిపోయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్న పరిస్థితుల్లో వాటికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. మరొక వైపు ప్రభుత్వ వైద్యంలో విచిత్రమైన వైఖరి ఏంటి అంటే CMRF పేరు మీద ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయలు మీరు చెక్కుల రూపంలో పంపిణీ చేసేటువంటి పాలకులకు తెలవాల్సిన విషయం ఏంటంటే వైద్య శాఖ పేరు మీద కోట్లాది రూపాయల వేతనాలు ఇస్తున్నాం. వైద్యులు ఉన్నారు, అట్లాగే PSC సిబ్బంది ఉంటారు, ANMs ఉంటారు, దానికి సంబంధించిన రంగాల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను వినియోగించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బాగు చేసి వాటిలో సైతం స్కానింగ్ సెంటర్లు కావచ్చు, ఎక్స్రే సెంటర్లు కావచ్చు, వైద్యం కావచ్చు, మొత్తానికి వాటిని అందించడం ద్వారా ఈ బర్డెన్ ఏదైతే ఉందో ఆ ప్రైవేటు హాస్పిటల్లకు చెల్లించేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ ఆసుపత్రులు బాగు చేస్తే ప్రజలు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకునేటువంటి దుస్థితి ఉండదనే విషయాన్ని పాలకులు మర్చిపోతా ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రశ్నించలేని పరిస్థితి. మరొక వైపు గత 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిందనేది మాత్రం చాలా నిజం. అందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం అంగీకరించే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం మదన పడుతూ ఉన్నారు, గెలిచినాం కానీ ఏం చేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం విడుదల చేద్దామంటే ఆర్థిక పరిస్థితి, ఖజానా పరిస్థితి బాగాలేదు. ఇది నిజం. రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల్లో ఎమ్మెల్యేలుగా గ్రామాల్లోకి వెళ్తారు. అక్కడ స్థానికులు, ఆ గ్రామ ప్రజలు మా రోడ్డును, మా యొక్క ఆసుపత్రులను, మా యొక్క పాఠశాలను, లేకపోతే తాగునీళ్లను, బోరుబావి కావాలను ఏదో ప్రశ్నించో అడగడము చేసిన క్రమంలో ఎమ్మెల్యేలకు నిధులు లేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేయాలి? గెలిచి ప్రభుత్వంపై దరఖాస్తులు పెట్టుకోవడానికి ఎమ్మెల్యేలకు గెలవాలా, లేదా పైరవీలు చేసుకొని ప్రభుత్వం వద్ద సెక్రటరియట్ వద్ద పైరవీలు చేసుకోవాలన్నా? ప్రభుత్వం ఎమ్మెల్యేలకు గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 2,91,400 కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే ఉందో దాని ప్రభుత్వం వద్ద ఎంత ఉంచుకుంటుంది? ఇన్ఛార్జి మంత్రులుగా జిల్లాకు కొంత కేటాయించి వాటితో పాటుగా ఎమ్మెల్యేలకు ప్రతి ఏటా 50 కోట్లు ఇస్తారా, 100 కోట్లు ఇస్తారా, వాటిని ఇవ్వడం, గైడ్లైన్స్ ఇవ్వడం, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు వాటిని మంజూరు చేసుకునే సౌకర్యం కానీ వెసులుబాటు కానీ ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో గతంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడమే నీళ్లు, నిధులు, నియామకాలపై చర్చ జరిగి యుద్ధం జరిగి దాదాపుగా వందలాది మంది అమరులైన తర్వాత దక్కించుకున్న రాష్ట్రంలో ఇక్కడ కూడా వివక్ష కొనసాగుతున్న మాట వాస్తవం. ముఖ్యమంత్రులుగా గెలిస్తేనే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తా ఉంది. అందుకు గత 10 ఏళ్లుగా కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉత్తర తెలంగాణ ప్రాంతమైనటువంటి ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పడేసి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుండి నీటిని లిఫ్ట్ చేయడానికి కోసం అటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, లక్ష్మీ పంప్ హౌస్ కావచ్చు, వీటిని పూర్తి చేసుకున్నారు. 2019లో నిర్మించిన రంగనాగ సాగర్ 2023 వరకు పూర్తవుతుంది. నీళ్లు వస్తాయి, చేపలు వస్తాయి, అన్ని వస్తాయి. కానీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువలు తవ్వి రైతులు తమ భూములను కోల్పోయి ఇప్పటికీ నీళ్లు లేక మీరు చెప్పే పండగలు, పబ్బాలలో వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి, దుస్థితి ఉంది. 10 ఏళ్లు పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి మరి పునర్నిర్మాణం చేస్తామని ఈ ప్రాంత రైతులకు ఆశలు కల్పించారు. ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇక్కడ బడ్జెట్ లో కానీ మరొక చోట కనిపించే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు ఆ మాత్రం రోషం లేదా, ఆ మాత్రం చైతన్యం లేదా?
తమ ప్రాంత రైతుల కోసం ఎమ్మెల్యేలు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల పార్టీల ఖచ్చితంగా. మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే దానికి సంబంధించిన అనేక అనుబంధ రంగాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రైతులకు మేలు జరుగుతుంది, వ్యవసాయ కూలీలకు పన్ను దొరుకుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు యువతకు మేలు జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ 8 నెలలైంది, ఏం జరుగుతా ఉంది? ముఖ్యమంత్రిగా కొడంగల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాపరంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద, ఉప ముఖ్యమంత్రిగా మదిరకు బట్టి విక్రమార్క గారు నిధులను కేటాయించుకున్నారు. మిగతా నియోజకవర్గాలలో పాఠశాలలు లేవా? మీరు మోడల్ స్కూల్ గా నిర్మించుకొని 3 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత మరొక మంత్రులకు మరో నియోజకవర్గాలకు ఇస్తారు. మిగతా నియోజకవర్గాల్లో మరి వాటి ప్రతిపాదన వచ్చేసరికి 5 ఏళ్ల కాలం పుణ్యకాలం కాస్త అయిపోయే పరిస్థితి ఉంది. మీరు అదే మోడల్ గా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను మంజూరు చేసి నియోజకవర్గానికి ఒకటి మంజూరు చేసి ఉన్నా బాగుండేది అనేది సుస్పష్టంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. మరొక ముఖ్య విషయం, ఇవాళ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి శ్రీరామసాగర్ ప్రాజెక్టు కావచ్చు, మరొక ప్రాజెక్టు పూర్తి చేస్తామని అందుకు అక్కడ ఆ ప్రాంతం నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి సైతం ఆ జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టం అవుతా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అదే క్రమంలో ఇప్పుడు మూసీ ప్రాజెక్టు మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లని, మరొక 75,000 కోట్లని, 1,50,000 కోట్ల రూపాయలతోటి మూసీ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాకు బహుమతిగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన క్రమంలో మరొక కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. అంటే ఈ స్పష్టమవుతా ఉన్న క్రమం ఏంటంటే, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా ప్రాంతానికి ఈ ప్రభుత్వం నుండి కూడా 0 నిధులు రావడం కష్టమే, వ్యవసాయ శాఖ పరంగా కష్టమే. అంటే మీకు సైతం కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రమే వస్తాయి, మీకు వచ్చేటువంటి షాదీ ముబారక్ చెక్కులు వస్తాయి, లేదా CMRF చెక్కులు వస్తాయి. ఇది సరిపోతుందా ప్రభుత్వానికి? వీటితో సరిపెట్టుకోవాలా? వీటితో సంబరాలు జరుపుకోవాలా? ఇది ఎంతవరకు న్యాయం? ప్రాంతాల మధ్య అసమానతలు మీరు పెంచి పోషిస్తారా? ప్రాంతాల నుండి డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించవా? అసెంబ్లీ ఇక్కడే వేదిక కావాలి. ఈ అసెంబ్లీలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు తమ ప్రజల కోసం, తమ ప్రాంతం కోసం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఆరోపణలు, మీరు దొంగ, మీరు దొంగ, చివరికి అంతా కలిసి విందులు చేసుకునే పరిస్థితి. ఇదేం పరిస్థితి తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రం ఏరుకోరి తెచ్చుకున్నందుకు 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రాణహిత పనులు జరగక, నీళ్లు రాక, గోదావరి నీళ్ల కోసం ఆశించిన రైతుల గోస మీకు వినపడలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే త్వరలో AJ23 న్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రాణహిత చేవెళ్ల పరివాహక ప్రాంతం కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆశిస్తున్న రైతాంగం నుండి ఆ వారి గొంతుకగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సైతం నిర్మించేందుకు సిద్ధం.